హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి టిప్స్ చెప్పాను. అండ్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి, అండ్ ఏవి స్కిప్ చేయాలి, అండ్ ఏవి ఎలా పట్టుకోవాలి, అండ్ ఎలా పిక్ చేసుకోవాలి పేపర్ని, ఎక్కువ అటెంప్ట్స్ ఎలాగా, అండ్ యాక్యురసీ ఎలా మెయింటైన్ చేయాలి అనేది చెప్పాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. మెయిన్స్ ఎగ్జామ్లో మనకు కావాల్సింది నాలెడ్జ్ అండ్ యాక్యురసీ. వై? బికాస్ టాపిక్స్ అంత ఈజీగా ఉండవు వెన్ కంపేర్ టు ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అండ్ మీకు టైం యూటిలైజేషన్ బాగా తెలియాలి. అండ్ ఏది ఎలా అటెంప్ట్ చేయాలి, అంటే ఇది వస్తుందా రాదా పిక్ చేసుకుంటే అని మీకు తెలియాలి ఫస్టే. దాన్ని టైం యూటిలైజేషన్ అండ్ ఒక 1 minute పడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని 50 secondsకి తగ్గించేంత మనకి ఉండాలి. అంటే కొంచెం ఫాస్ట్గా చేసేటట్టు ఉండాలి, యాక్యురేట్గా చేసేటట్టు ఉండాలి. మనం ఎక్కువ టైం తినేసే టాపిక్స్, ఆ ట్రాప్లో పడిపోతాం. మనం ఈజీ అనుకొని బయలుదేరిన తర్వాత అవి కష్టంగా అవుతాయి. సో ఇలాంటి ట్రాప్ల్లో పడకుండా ఎలా ఉండాలి అనేది కూడా చెప్తాను వీడియోలో. అండ్ ఫస్ట్ మనకు మొత్తం ఇందులో 4 subjects ఉంటాయి. ఫస్ట్ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. మనం ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు ఇన్డెప్త్గా కనుక చూస్తే ఇందులో స్టార్టింగ్ రీజనింగ్. స్టార్టింగ్లోనే పజిల్స్ అసలు స్టార్ట్ చేయకూడదు. మనకు తెలుసు పజిల్స్ అంత ఈజీగా ఉండవు ప్రిలిమ్స్తో పోల్చుకుంటే. అండ్ మనకి అవి టెంప్ట్ చేస్తాయి, అంటే ఈజీగా ఉన్నట్టే కనిపిస్తాయి, బట్ అంత ఈజీగా ఉండవు అవి. అండ్ ఫస్ట్ మీరు ఏం స్టార్ట్ చేయాలంటే బ్లడ్ రిలేషన్ కానీ, డైరెక్షన్ కానీ, ఇన్ఈక్వాలిటీ, సిలాజిజమ్స్, అంటే మొత్తం ఇవే కాదు ఇలాంటి టాపిక్స్ అంటే మీకు ఈజీగా ఉన్న టాపిక్స్ ఉంటాయి కదా, అవి స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఇవి కూడా కొంచెం ట్రిక్కీగా ఇస్తాడు. మనకి ఇదే వచ్చేసింది అన్నట్టుగా ఉంటుంది, బట్ అది రాదు. సో మనం ఇలాంటి ట్రాప్ల్లో పడకుండా ఉండాలి. అంటే చేసేటప్పుడే కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేయాలి. మనం ఎలా అంటే ఫర్ సపోజ్ డైరెక్షనే ఉంది, ఒకసారి బ్రీఫ్గా చూడండి. అంటే స్టార్ట్ చేసే ముందు ఓవరాల్గా ఒకసారి చూడండి, అవి ఎదురు కేసులు ఏమైనా తగులుతున్నాయా లోపల, లేకపోతే ఇంకా ఏమైనా ట్రిక్స్ ఏమైనా ఇచ్చాడా అని జస్ట్ ఒకసారి బ్రీఫ్గా ఒక 5 to 10 secondsలో మనకి ఇవన్నీ తెలిసిపోవాలి. ఇవన్నీ ఎలా తెలుస్తుందంటే మనకి మార్క్స్ అటెంప్ట్ చేయాలి. మార్క్స్ అటెంప్ట్ చేసేటప్పుడు నేను చెప్పినట్టు ముందుగా ఒకసారి చేయండి. లైక్ ఒక టాపిక్ని మీరు చేసేటప్పుడు ఒక బ్రీఫ్గా ఒక 5 to 10 seconds అట్లా చూడండి, చేయొద్దు, చూడంగానే చేసేయద్దు. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే నాకు ఇది బాగా వచ్చి టాపిక్ ఎలా వచ్చినా నేను చేస్తాను. మీరు టాపిక్ పిక్ చేసుకునేటప్పుడు కూడా చాలా విషయం ఉంటుంది. అది ఎలా అంటే సరిగ్గా పిక్ చేసుకోకపోతే ఎగ్జామ్ మొత్తం అలానే ఉంటుంది. అంటే మనం ఫస్ట్ ఒక టాపిక్ తీసుకొని అది రాకపోతే దాని ఎఫెక్ట్ అనేది మిగతా టాపిక్స్ మీద పడిపోద్ది. సో అలా పిక్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పిక్ చేసుకోవాలి మెయిన్స్లో. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ అడ్వాన్స్డ్ కోడింగ్, డీకోడింగ్ ఉంటుంది కదా, అండ్ అవి కూడా ఇవి లాజిక్ తగిలితే ఓకే, ఆర్ లీవ్. నెక్స్ట్ క్రిటికల్ రీజనింగ్. ఇది రీజనింగ్లోనే కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక 10 నుంచి 12 వరకు అవే వస్తాయి మనకి. ఇవేంటంటే ఒకే చటివుడు. ఇప్పుడు పజిల్ ఉంది అనుకోండి, ఇప్పుడు 5 questions ఇస్తే ఆ 5 questions వెంటనే ఉంటాయి. క్రిటికల్ రీజనింగ్ అలా ఇప్పుడు అక్కడొకటి పేపర్ మొత్తం జల్లేస్తాడు. మొత్తం 50 questions ఉంటాయి అనుకోండి, 50 questions ఉండేది. 50 questions ఉంటే మనకి ఒక పజిల్ అవ్వగానే ఒకటి పడిద్ది, లేకపోతే ఇంకొక టాపిక్ అవ్వగానే ఏ డైరెక్షన్ బ్లడ్ రిలేషన్ అవ్వగానే ఇంకొకటి తగిలిద్ది. అట్లా 1, 2 లేకపోతే 1 అట్లా పేపర్ మొత్తం జల్లేస్తాడు. మనకేంటంటే ఇవి చూడంగానే అరే 1 మార్క్ ఏం చేస్తాం, 1.2 మార్క్స్కి ఏం చేస్తాం అని స్కిప్ చేసుకుని తర్వాత దానికి వెళ్తాము. ఓవరాల్గా చూసిన తర్వాత అవి చేయడానికి టైం ఉండదు. సో ఎప్పుడైనా మీరు క్రిటికల్ రీజనింగ్ కనుక చూస్తే బెటర్ టు డూ ఇట్ ఎట్ ద టైం. అంటే చూసిన వెంటనే చేయడానికి ట్రై చేయండి. కొంచెం కష్టంగా ఉంటే వదిలేయండి, బట్ చూసినంత వెంటనే కొంచెం చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి చేయగలం. లేకపోతే పేపర్ అంతా అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటే చేయలేరు. క్రిటికల్ రీజనింగ్ టైం మిగలదు. ఫస్ట్ మనకేంటంటే ఇది చాలా ఎన్నాయింగ్గా ఉంటుంది. పేపర్ మధ్యలో మనం ఫ్లోలో వెళ్తూ ఉంటాము, ఒకటి తగిలిద్ది. సేమ్ మనకు ఇదే ఇలా ఎన్నాయంగా ఉండేది క్వాంట్లో అర్థమెటిక్ తగిలిద్ది. అర్థమెటిక్ కూడా ఒకే చటివుడు, అక్కడోటి ఇస్తూ ఉంటాడు. మనం ఒక్కోటి ఏం చేస్తాం అని చెప్పి స్కిప్ చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు పజిల్స్ ఎలా పిక్ చేసుకోవాలి అనేది కనుక చూస్తే మీరు పిక్ చేసుకునేటప్పుడు ఓవరాల్గా ఒకసారి బ్రీఫ్గా చూడండి. అంటే చూడంగానే చిన్న పజిల్ అయినా పెద్ద పజిల్ అయినా కూడా మనకి సమ్ టైమ్స్ ఏంటంటే చూడడానికి పెద్దగా ఉన్నా అది ఈజీగా వస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే చూడడానికి చిన్నగా ఉంటుంది, బట్ దాంట్లో లాజిక్ అనేది గట్టిగా ఇస్తాడు. సో మనం పిక్ చేసుకునేటప్పుడు ఒక్కసారి బ్రీఫ్గా, అంటే మీరు ఎక్కువసేపు చదవకూడదు, మళ్ళీ 1 minute అలా ఓన్లీ చదవటానికే పెట్టకూడదు. జస్ట్ ఒక 5 to 10 secondsలో ఓవరాల్గా ఒక లుక్ వేసేయాలి దాని మీద. ఓకే ఇది చేయగలమా లేదా, అసలు ఏం అడిగాడు, వేరియబుల్స్ ఇస్తాడు కన్ఫామ్గా, డబుల్ వేరియబుల్ కానీ, ట్రిపుల్ వేరియబుల్ కానీ, అండ్ ఏజెస్ ఇచ్చేది
దాంట్లో కూడా ఒక వేరియబుల్ వచ్చేది ఉంటుంది. సో ఇవి ఏంటంటే కొంచెం టైం టేకన్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే ఇన్స్క్రైబ్డ్ సర్కిల్, ఇన్స్క్రైబ్డ్ స్క్వేర్ అని ఈ టైప్. అండ్ సర్కంఫరెన్స్ కనుక్కునేది కూడా ఒక టైప్ ఉంటుంది. ఓవరాల్ 360 degrees ఇస్తే మనకి దాని నుంచి వచ్చే ఒక పజిల్ ఉంటుంది. మీరు అదొకసారి ట్రై చేయండి. సర్కంఫరెన్స్ ఉండేది ఒకటి ఉంటుంది. అండ్ సో ఇవి పిక్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఒకసారి చూసుకోవడం బెటర్, చూసుకొని పిక్ చేయాలి. ఒక్కసారి పిక్ చేశారు అంటే అది వచ్చేయాలి. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత తెలియటం కాదు, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అరే ఇది కష్టమైంది సగం చూసిన తర్వాత అని తెలియటం కాదు, ముందుగానే మీకు తెలియాలి. అసలు ఇది ఎలా తెలుస్తుందంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్లు బాగా రాయాలి. అండ్ వచ్చినా కూడా ఇంకొకసారి లాజిక్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చేయాలి. అండ్ డేటా సఫిషియన్సీ కూడా ఉంటుంది. ఇది పజిల్స్ కన్నా ముందు చేయటం బెటర్. డేటా సఫిషియన్సీ మనకి టైం పట్టినా కూడా 1 minute పట్టినా కూడా మార్క్ కన్ఫామ్గా వచ్చింది. 1.5 minute పట్టినా కూడా మార్క్ అనేది కన్ఫామ్గా వచ్చింది. ఈజీగా ఉంటుంది డేటా సఫిషియన్సీ. సో డేటా సఫిషియన్సీ కూడా మర్చిపోవద్దు. అండ్ పజిల్స్ గురించి చెప్పాను కదా, అవి నెంబర్ ఆఫ్ పజిల్స్ ఉంటాయి, వాట్ ఎవర్ ద పజిల్స్, బట్ కొంచెం కష్టంగానే ఉంటాయి, అంత ఈజీగా ఉండవు. బట్ వన్ థింగ్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఎలా అయితే కష్టంగా ఉంటుందో అవతల పర్సన్కి కూడా అలానే కష్టంగా ఉండిద్ది. డిఫరెన్స్ ఎక్కడ తెలిసిద్ది అంటే మీరు అటెంప్ట్స్ అండ్ వాళ్ళు ఒక 10 చేశారంటే మీరు అట్లీస్ట్ 12-13 అయినా చేయాలి. సో ఇట్లా వాళ్ళు అందరు చేసేవి కాకుండా డిఫరెంట్గా ఒక 1 or 2 పజిల్స్ చేయాలి. అక్కడ డిఫరెన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు క్వాంట్ సెక్షన్ కనుక మనం ఒకసారి చూస్తే ఇందులో ఏవి కూడా అసలు ఈజీగా ఉండదు. లైక్ కేస్లెట్స్ వస్తాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉండిద్ది. అండ్ అది కూడా అంత ఈజీగా ఉండదు, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా. అండ్ ఒకవేళ డేటా వచ్చినా కూడా మళ్ళీ క్వశ్చన్స్ అనేది బాగా టఫ్ చేస్తాడు. సో ఓవరాల్గా ఇట్స్ ఎ టఫ్ సెక్షన్. బట్ వీటికి కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. అండ్ ఇప్పుడు వీటిని ఎలా చేయాలి, ఈ సెక్షన్ ఎలా చేయాలి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అసలు క్వాంట్ సెక్షన్ ఓపెన్ అవ్వగానే అసలు ఏమి స్టార్ట్ చేయొద్దు. ఒక 2 minutes పేపర్ మొత్తాన్ని చూడడానికి స్పెండ్ చేయండి. లైక్ ఫస్ట్ ఓపెన్ అవ్వగానే మీకు ఒకే ఒక 3 sections చెప్తాను. ఆ 3 sections తప్ప ఇంకేది వచ్చినా కానీ స్కిప్ చేసేయండి. అంటే ఓవరాల్గా 50 questions ఉంటాయి, 45 minutes టైం ఉంటుంది దీనికి. మొత్తం స్కిప్ చేయండి. ఒక 2 minutes స్పెండ్ చేయండి పేపర్ మీద. మీకు ఓవరాల్గా పేపర్ మొత్తం అసలు ఒక ఐడియా అనేది వచ్చింది. మీకు ఈ పేపర్ ఎన్ని మార్కులకు పెట్టగలము అనేది ఒక ఐడియా వస్తుంది. లైక్ ఫస్ట్ ఒకవేళ ఓపెన్ అవ్వగానే అప్రాక్సిమేషన్ కానీ సింప్లిఫికేషన్ కానీ వచ్చిందంటే చేయండి. లేదా డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో సెక్షన్ వచ్చింది, చేయొద్దు, స్కిప్ చేసేయండి. స్కిప్ చేసుకుంటా వెళ్ళిపోండి. అంటే స్కిప్ చేయడం అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవటం కాదు, జస్ట్ చూస్తూ ఉండండి. అంటే ఏం డేటా ఇచ్చాడు, అవి ఎంత చేయగలం మనము. క్వశ్చన్స్ లెంత్ ఉన్నాయా, ఒకవేళ లెంత్ ఉంటే ఎన్ని క్వశ్చన్స్ లెంత్ ఉన్నాయి. ఇప్పుడు 3 questions లెంత్ ఉన్నాయి, ఒక 5 మార్క్స్కి ఇచ్చాడు, అందులో ఒక 3 questions లెంత్ ఉన్నాయి, 2 ఏమో మామూలుగా ఉన్నాయి. సో ఇట్లాంటివి మనం అన్ని మైండ్లో పెట్టుకోవాలి. అట్లా చూసుకుంటా వెళ్ళండి. మధ్యలో అప్రాక్సిమేషన్ కానీ సింప్లిఫికేషన్ కానీ కనపడింది, చేయండి. మళ్ళీ ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత స్కిప్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళేటప్పుడు కూడా అర్థమెటిక్ క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషను, కేస్లెట్ వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళండి. బట్ ఏమి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అనేది చూసుకుంటూ వెళ్ళండి. అంటే ఎంత టఫ్నెస్ ఉంది అనేది చూసుకుంటూ వెళ్తే మీకు ఓవరాల్గా పేపర్ మొత్తం మీకు ఒక ఐడియా అనేది వచ్చేసింది. లైక్ ఫర్ సపోజ్ అప్రాక్సిమేషన్ లాస్ట్లో ఇచ్చాడు, మీరు ఫస్ట్లోనే డేటా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ కూర్చున్నారు. సో టైం అయిపోయింది, ఇంకా ఏం చేయలేం మనం దానికి. సో ఇట్లా క్వాంట్ సెక్షన్ ఇలానే చేయాలి. ఇలా చేస్తేనే మనం ఈజీవి ఫస్ట్ పిక్ చేసుకొని, మనకి మీడియం లెవెల్లో ఉంటాయి కదా కొన్ని, అంటే ఇప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్ అయినా కూడా మనకి మొత్తం టఫ్ ఇవ్వడు, ఒకటి కన్ఫామ్ ఈజీగా ఇస్తాడు. అంటే డేటా వచ్చింది ఈజీగానే, క్వశ్చన్స్ కొంచెం టఫ్ ఉంటాయి, అవి కూడా 1-2. అంటే 5 మార్క్స్కి ఇచ్చాడంటే ఒక క్వశ్చన్ టఫ్ ఉందంటే 4 మార్క్స్ చేయొచ్చు మనం డేటా ఇంటర్ప్రిటేషన్. ఆ ఒక క్వశ్చన్ తీసేస్తే 4 మార్క్స్ వస్తాయి అంటే ఎస్ యూ క్యాన్ స్టార్ట్ ద డేటా ఇంటర్ప్రిటేషన్. సో నేను చెప్తుంది అది పాయింట్. ఇట్లా స్కిప్ చేసుకుంటూ వెళ్తారు కదా, సో ఇందులో మీరు అన్ని పాయింట్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తారు. సో ఫస్ట్ ఈ 3 sectionలో ఏదైనా తగిలితే ఒక 10 మార్క్స్ అనుకుంటే మనం అక్కడ ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ తగిలింది అనుకున్నాం, 5 మార్క్స్ లేదా 4 మార్క్స్. అండ్ ఒక అట్లీస్ట్ ఒక 15 నుంచి 20 వరకు ఇస్తారు. అర్థమెటిక్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ అర్థమెటిక్ క్వశ్చన్స్లో కూడా ఒక 6 కానీ 7 కానీ లేకపోతే ఒక 7-8 అంతవరకు మీరు చేయొచ్చు. ఒక 10 minutesలో ఒక 10 నుంచి 15 minutes వేసుకొని టైం పట్టిద్ది ఖచ్చితంగా. మనం ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా టైం అనేది పట్టిద్ది. నెవర్ మైండ్ అబౌట్ టైం చాలా ఉండిద్ది, 45 minutes ఉండిద్ది. మీరు మొత్తం పెట్టక్కర్లేదు, పేపర్ ఇచ్చినోడు కూడా మొత్తం పెట్టలేడు. మనం పెట్టాల్సింది ఏంటంటే ఒక 20 నుంచి 25 మార్క్స్ మనకి టార్గెట్. అవి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్ కానీ సింప్లిఫికేషన్ కానీ, నెక్స్ట్ నెంబర్ సిరీస్ కానీ రాంగ్ నెంబర్ సిరీస్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కొంచెం టఫ్గానే ఉంటాయి. నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ సిరీస్, అదే 3 set 1 set 2 set 3 అనేది వచ్చేది ఉండిద్ది.
అండ్ అవి కొంచెం కష్టంగానే ఉంటాయి, టైం టేకింగ్ అయితే. బట్ ఓవరాల్గా వీటికి ఒక ఫస్ట్ నేను చెప్పాను కదా, వాటికి ఒక 10 minutes టైం పెట్టుకొని 10 marks గెయిన్ చేయండి. గెయిన్ చేసిన తర్వాత ఒక డేటా ఇంటర్ప్రిటేషన్, కుదిరితే కేసులెట్, వస్తే కొంచెం సింపుల్గా ఉంటే కేసులు చేసుకొని అర్థమెటిక్ చేసుకోండి. అండ్ అర్థమెటిక్ ఒక 15 minutes, కేసులెట్ ఇవన్నీ కలిపి ఒక 15 minutes, అంటే ఇంకా 5 minutes ఉంటుంది. అంటే ఇట్లా టైం డివైడ్ చేసుకోండి, ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. సో ఓవరాల్గా క్వాంట్లో కనుక మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా 20 నుంచి 25 వరకు అటెంప్ట్ చేయొచ్చు. అండ్ యాక్యురసీ కనుక మీరు మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ 30 marks వస్తాయి ఈజీగా. ఇది క్వాంట్లో టైం యూటిలైజేషన్ ఎలా చేసుకోవాలనేది. అండ్ ఈ పేపర్ని స్కిప్ చేసే ప్రాసెస్ ఓన్లీ క్వాంట్లోనే చేయండి, వేరే సెక్షన్లో చేయొద్దు. ఎందుకంటే వేరే సెక్షన్లో స్కిప్ చేసి చేసేంత ఏం ఉండదు, అర్థమైందా? ఐ మీన్ ఇంగ్లీష్ అయినా కూడా, లేకపోతే జనరల్ అవేర్నెస్ అయినా కూడా, ఆర్ ఎల్స్ రీజనింగ్ అయినా కూడా స్కిప్ చేసి చేసేంత ఉండదు. ఈ సెక్షన్ ఒక్కదానికి అలా చేయాలి మనం. ఇవేంటంటే మనం చేసుకుంటూ పోయామంటే టైం తినేస్తూ గడుస్తూ ఉంటుంది, మనకి అర్థం కాని కూడా అర్థం కాదు, తినేసిద్ది టైము. ఒక్క డిఐ చాలు మిమ్మల్ని తినేయడానికి. ఇప్పుడు ఇంగ్లీష్ కనుక మనం చూస్తే ఎక్సెప్ట్ ఆర్సీ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ఐ మీన్ ఓపెన్ అవ్వగానే ఆర్సీ ఉంది, స్కిప్ చేసేయాలి. లేదు ఓపెన్ అవ్వగానే ఫ్రేజ్ రీప్లేస్మెంట్ ఉంది, లేదు ఫిల్లర్స్ ఉన్నాయి, చేయాలి. అండ్ ఇంగ్లీష్లో ఏంటంటే స్పీడ్గా చేసేవాడు, లైక్ రీజనింగ్లో చేసినట్టు మనం స్పీడ్ కోసం, అంటే అక్కడ ఏంటంటే ఎక్కువ చేయడానికి వీలుంటాయి, బట్ ఇందులో కూడా వీలుంటుంది. బట్ మనం ఎప్పుడైతే స్పీడ్ పెంచుతామో అది మన యాక్యురసీ మీద దెబ్బతీస్తుంది. లైక్ ఎక్కువ పెడతానికి ట్రై చేసినప్పుడు ఇంగ్లీష్లో ఏంటంటే ఖచ్చితంగా యాక్యురసీ అనేది ఖచ్చితంగా దెబ్బతినిద్ది, తప్పులు పెడతానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఏంటంటే కావాల్సిన టైం ఉంటుంది, 35 minutes అనుకుంటాం కదా, మనకి ఓవరాల్గా చూసుకుంటే సరిపోద్ది. 35 minutes ఈజ్ ఎనఫ్ టైం, మనం మొత్తం పెట్టకూడదు, ఒక 25 అరౌండ్, లేకపోతే 20 యాక్యురేట్గా పెడితే చాలు. ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఇంగ్లీష్లో ఎక్కువ ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది, అంటే ఒక 4-5 ఉంటాయి కదా ఆప్షన్లు మొత్తం. సో అన్నీ ఒకలా ఉంటాయి, ఒక్కటి ఆన్సర్ మనకు కావాల్సిన ఆన్సర్ ఒకటిలాగా ఉంటుంది. సో అది మనం తెలుసుకోవాలి. అండ్ అది కూడా కాంటెక్స్ట్ రూపంలో చూసుకోవాలి. ఒక్కసారి ఏంటంటే ఒకే సేమ్ మీనింగ్ ఉంటాయి, బట్ అవి అన్నీ ఆన్సర్లోనే ఉంటాయి. అప్పుడు మనం కాంటెక్స్ట్ వైజ్గా వెళ్తానికి ట్రై చేయాలి. కాంటెక్స్ట్ వైజ్గా వెళ్ళినప్పుడు నీకు ఆన్సర్ దొరికింది. సో ఈ టెక్నిక్ అనేది ఇంగ్లీష్లో యూజ్ చేయాలి. మనకేంటంటే అన్నీ పెట్టాలనిపిస్తుంది, చూడంగానే ఈజీగానే ఉంది అంటే ఏదైనా మనం కాంటెక్స్ట్ వైజ్గా వెళ్ళినప్పుడు అన్ని కరెక్టే అనిపించే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అవి మనం కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా యాక్యురసీ అనేది వస్తుంది అండ్ మంచి మార్క్స్ వస్తాయి. అండ్ మిమ్మల్ని ఖచ్చితంగా లేపాలన్నా ఈ సెక్షనే, లేకపోతే మిమ్మల్ని ముంచాలన్నా ఈ సెక్షనే, అంత పవర్ ఉంది ఈ సెక్షన్లో. అండ్ ఇందులో టాపిక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఓపెన్ అవ్వగానే స్టార్టర్స్ కానీ, కాలమ్స్ కానీ, ఫిల్లర్స్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, సో ఇలాంటివి మీరు స్టార్ట్ చేయండి. కొంచెం ఆ ఫ్లో అనేది వస్తుంది మీకు. ఇనిషియల్గా స్పీడ్ అనేది కొంచెం గెయిన్ చేస్తారు. అండ్ ఆ ఫ్లో అనేది పేపర్ మొత్తం కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇట్లా ఒక్కొక్క టాపిక్ చేసుకుంటూ వెళ్ళండి. మధ్యలో ఒక RC వచ్చింది, మొత్తం ఇందులో 2 RCs వస్తాయి, కన్ఫామ్గా 2 RCs వస్తాయి. 15+ marks RCలోనే ఉంటాయి. బట్ RCకి మాత్రం లాస్ట్లో ఇవ్వండి టైం 15 minutes అబోవ్, అంటే 17 minutes వరకు RCకి పెట్టుకోండి. దీనికి ముందు మాత్రం ఈ మొత్తం అవగొట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పిన టాపిక్స్ మొత్తం ఉన్నాయి కదా, సిలబస్ వీడియో కూడా ఉంది. ఆ సిలబస్ వీడియోలో మొత్తం ఉంటాయి సిలబస్ గురించి, ఒకసారి ఆ వీడియో చూడండి. అందులో మీకు సిలబస్ తెలిసిద్ది ఏమేమి ఉన్నాయని. ఇట్లా ఏంటంటే మనకి టైంతో ఇబ్బంది లేదు, ఎనఫ్ టైం ఉండిద్ది. బట్ స్లోగా చేయాలి, మనం కొంచెం యాక్యురసీ మెయింటైన్ చేస్తూ చేయాలి. అన్ని పెడతానికి ట్రై చేయొద్దు, కొంచెం కరెక్ట్గా చేయండి. అండ్ రైట్ ఆన్సర్స్ వరకు పిక్ చేస్తే చాలు, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఇంగ్లీష్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కనుక మనం ఒకసారి చూద్దాము, ఎలా చేయాలి, ఎలా పిక్ చేసుకోవాలి అనేది. సో దీనికి కూడా సేమ్ ఇంగ్లీష్ లాగానే ఎనఫ్ టైం ఉంటుంది. బట్ మనకేంటంటే కరెక్ట్ ఆన్సర్ పిక్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాము ఎలా పెడదామని. మీకు ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఇందులో ఏంటంటే ఒక్క బిట్ ఒక్కసారి మాత్రమే కనపడుద్ది. అంటే ఏంటంటే మీరు ఒక బిట్ చూశారు, మీకు కొంచెం డౌట్గా ఉంది, ఈ తర్వాత పెడదాం అనే మాట అసలు ఉండదు ఇందులో. అంటే మనకేంటంటే మధ్యలో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం అది చదివేటప్పుడు చాలా టైం అయిపోయింది మనకు తెలియకుండానే. అండ్ మనకి కంప్యూటర్లో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసిద్ది ఇది. సో మనకి రైట్కి లెఫ్ట్కి అటు ఇటు తిప్పుకునేటప్పుడు సరిపోయిద్ది ఆ టైం అంతా. సో మనకి ఎక్కువ టైం తినేసిద్ది ఒక బిట్ దగ్గర. సో ఒక బిట్ని చూసారు అంటే ఏదైనా పెట్టారు లేదా పెట్టలేదు, ఆ రెండే ఉంటాయి. రెండోసారి రావడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. ఫర్ సపోజ్ మీకు ఒక బిట్ 100% తెలుసు, ఆన్సర్ కూడా 100% తెలుసు, ఇవి మీరు ఆటోమేటిక్గానే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇట్లా నేను చెప్పేది ఏం లేదు, ఇవి మీరు ఒక అట్లీస్ట్ తక్కువ ఒక 10 అయినా ఉండాలి, 10 నుంచి 15 వరకు అయినా ఉండాలి. అండ్ అబోవ్ 80% తెలిసినవి
అంటే లైట్గా మీకు ఆన్సర్ తెలుసు బట్ కన్ఫర్మ్ లేదు, అదే అని కన్ఫర్మ్ లేకుండా ఉంటుంది, లైట్గా డౌట్ ఉంది అనేది, కాన్ఫిడెంట్గా లేరు అనేది పెట్టచ్చు. అలాంటివి కూడా 80% అబౌవ్ అంటే ఆల్మోస్ట్ పెట్టచ్చు. బట్ 80% కన్నా బిలో అసలు మీరు అదే ఫస్ట్ టైం చూడడం, బట్ నేను గెస్ వర్క్ చేయగలను అనేది అసలు చేయొద్దు. అవి నేను ఇందాక 80% అన్నా కదా, అవి కూడా ఎక్కువ ఉండకూడదు, ఒక 4 కానీ 5 కానీ, దట్స్ ఇట్. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు మీకు. అంటే అది నేను ఎలా చెప్తానంటే, ఫర్ సపోజ్ ఒక 5 ఉన్నాయి అంటే అందులో 5 అటెంప్ట్ చేశారు గెస్ వర్క్ పెట్టి, ఒక 3 కరెక్ట్ అయినాయి, 2 పోయినాయి. 2కి నెగిటివ్ మార్కింగ్ కనుక చూస్తే 2.5 మార్క్ నెగిటివ్ మార్క్, అంటే మీకు 2.5 మార్క్ వస్తాయి. సో నేను ఇలా గెస్ వర్క్ చెప్తున్నాను, అది కూడా కన్ఫామ్ అయ్యి, అంటే అట్లీస్ట్ అందులో మీరు పట్టుకున్నాయి అట్లీస్ట్ ఒక 2 కానీ 3 కానీ కరెక్ట్ అవ్వాలి. ఒకవేళ 5 పెడితే అలా అని మొత్తం గెస్ వర్క్ అసలు చేయకూడదు. ఇందులో మెయిన్ ప్రాబ్లమే అది. కరెంట్ అఫైర్స్లో చూడంగానే పెట్టేయాలి, కరెక్ట్ అయితే అవుతుంది పోయిందని. సో వెన్ ఎవర్ మనం ఇట్లా ఎక్కువ గెస్ వర్క్ చేసి పెడతామో ఖచ్చితంగా పోతాయండి. అసలు 100లో 1 కూడా కరెక్ట్ అవ్వవు కరెక్ట్గా మనం పెట్టినవన్నీ, అన్లెస్ మనం కరెక్ట్గా చదివితే తప్ప, మనకి తెలిసిన ఆన్సర్ పెడితే తప్ప. కరెక్ట్గా 15 పెడితే చాలు, నాకు తెలిసి అయితే 15 పెడితే మీకు 20 మార్కులు ఈజీగా వస్తాయి. సో ఇట్లా మనం కరెక్ట్గా పిక్ చేసుకోవాలి ఆన్సర్స్ని. ఒకవేళ మీకు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనేది తెలియకపోతే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, ఆ వీడియో చూడండి. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అనేది తెలుస్తుంది. అండ్ సిలబస్ అడుగుతున్నారు దీనికి, అంటే ఎక్కడి నుంచి ఎక్కువ కరెంట్ అఫైర్స్ వస్తాయి అనేది. ఇవి కనుక ఒకసారి చూస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 70% వరకు మీకు స్కిప్ చేస్తుంటే మీకు తెలిసేది అవే తగులుతూ ఉంటాయి మనకు మొత్తము, అండ్ అవి ఎక్కువగా వస్తాయి. అండ్ మిగతావి జనరల్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. దట్స్ ఇట్, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకి. అండ్ దట్స్ ఇట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి.